చేసిందని మీలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎందుకు ఇంకా డిలే అవుతుందని ఒకవైపు, తర్వాత వీళ్ళు మాట్లాడే కామెంట్స్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉన్నారో మరి ఆ సాక్ష్యాధారాలు చెరిపేస్తేనే జైల్లో వేస్తారా? ఎట్లా చూస్తారు సార్ ఈ కామెంట్స్ అన్ని? ముందుగా మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి ఏదైనా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్ నమస్తే. అసలు దానికి వాదనే లేదండి. అసలు అతను అరెస్ట్ చేయకుండా చూసినప్పుడే అతను ముద్దాయి తేలిపోయింది. ఇంకా ఆధారాలు తీసేస్తే అరెస్ట్ చేస్తారా? నీకేం చేయనప్పుడు నువ్వు దమ్ముంటే అరెస్ట్ అవ్వచ్చు కదా. చంద్రబాబు గారు ఉన్నారండి. ఆ రోజు లా అండ్ ఆర్డర్ మీకు గుర్తు రాలేదా? ఆ రోజు పోలీసులు వెళ్ళి చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వద్దని చెప్పలేదా? ఈయన అరెస్ట్ అయితే ఎవరైనా బయటకు వచ్చి అలరలు చేశారా? ఈయన వాదాతే యాత్ర పేరు చెప్పి ప్రజల్లోకి వెళ్ళాడు తప్ప ప్రజలు ఎవరో ఆయన అరెస్ట్ చేసిన తప్పని ఎక్కడ చెప్పలేదే. వాళ్ళ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ లేదు, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ వస్తుంది. అంటే మీరు అప్పుడు తప్పించాలని చూసారంటే మీరు ఖచ్చితంగా ముద్దాయి దాంట్లో మీరు ఇంకా చెప్పవలసింది ఏం లేదు. ఇప్పుడు మీ సొంత చిన్న ఆయన చనిపోతే 5 సంవత్సరాలు అయింది. మీరు ఎలక్షన్ జరుగుతున్న చనిపోయిన తర్వాత మా అబ్బా చిన్న ఆయన చంపారు, మా నాన్న చంపారు, లేకపోతే మా తాతను చంపారు, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇలాగే జరుగుతాయి. మీరు వచ్చాక ఏం చేశారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంపించేస్తే మీరు వచ్చాక రివ్యూ ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు కోర్టుకు వెళ్ళవట్లేదు? మీ చెన్నై చంపిన ముద్దాయిని ఎందుకు ఆపుతున్నారు? ఇవాళ వాళ్ళ బెయిల్కి ఎందుకు మీరు ట్రై చేస్తాను? ఇండైరెక్ట్ గా మీ సిస్టర్కి ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు? మీ సొంత చర్యలు ఏం చెప్తా ఉంది? ఆ చిన్నాని మర్డర్ కేసు అక్కడ జరిగితే న్యాయం జరగదు, తెలంగాణ ఏమని చెప్పింది కదా. ఇంకంతకన్నా ఏం సాక్ష్యాలు కావాలి? సామాన్యవాడు న్యాయం చేస్తే మీరు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా? ఒక ఎంపీ అరెస్ట్ చేస్తే మర్డర్ చేసినా పర్వాలేదా? ఒక ఎమ్మెల్సీ దళితుని అరెస్ట్ చేస్తే వాడిని ఊరేగిస్తారా? ఏంటంటే జనానికి అర్థం అవుతుంది. ఇంకా జనానికి తెలియదా? ఇంకా మసిపూసి మారేడు రాసి ప్రయత్నం తెలియదా? మళ్ళీ ఎవరు చేస్తారో? ఇప్పుడు నిజంగా ఎవరు టైం అయిందో? రేపు మళ్ళీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. సింపతి కోసం వాళ్ళ కోడికత్తి డ్రామా ఏంటండి? ఒక మర్డర్ చేసిన వ్యక్తి బయట తిరుగుతూ ఉంటే, మర్డర్ చేసిన నిందారోపణ చేసిన అవినాష్ రెడ్డి బయట తిరుగుతూ ఉంటే, కోడికత్తి సీను ప్రత్యాప్రయత్నం చేసిన వ్యక్తిని ఈ రోజు వరకు బయట ఎందుకు రాలేదని చెప్పాలి. ఎన్ఐ నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఏం చెప్పారు? దాంట్లో అతని పాత్ర లేదు, కుట్రకోణం లేదని చెప్పారు. మీరు బెయిల్ రానివ్వట్లేదు? బెయిల్ వస్తే లోతుగా దర్యాప్తు చేయాలి అని మొన్న కూడా చెప్పారు కదా ముఖ్యమంత్రి తరపు న్యాయవాది. మరి ఎందుకు అక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి మీద రక్షా ప్రయత్నం చేస్తే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే సామాన్యుడిని మీరు ఏం చేయాలి? సామాన్యుడు అయితే వాళ్ళు తీసుకెళ్లి లెక్కలు తీసి పోలీసులు ఎంపీలు అయితే ఎగ్నెస్ట్ గా మాట్లాడలు అయితే కాళ్ళ మీద కొట్టేస్తారా? అదే కనుక రూలింగ్ పార్టీలో ఎంపీలో ఉండి ముఖ్యమంత్రి అన్నగారు అయితే ఆడ మర్డర్ చేసిన ఆడ హాస్పిటల్లో కూర్చోబెట్టి మీ జనాన్ని పంపించి పోలీసులు డిస్టర్బెన్స్ వచ్చేద్దని సిబిఐ పంపిస్తారా? ఒక సుబ్రహ్మణ్యం అరెస్ట్ చేస్తే ఆ ఒక డ్రైవర్ చంపేస్తే అతను పలికి ఊరేగిస్తారా? ఇంకా రాష్ట్రంలో మీకు సింపతి ఉందా? వైనాట్ 175 ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎలాంటి దౌర్భాగ్యం ఏర్పడిందంటే సొంత ఇంట్లో మనుషులకు కానీ మీకు కానీ జరిగినప్పుడే మీరు యాక్షన్ తీసుకోలేదు. ప్రజలకు జరిగితే ఏం జరుగుతుంది? నిజ నిర్ధారణ చేయలేదు. మీరు యాక్షన్ కాదు, మీరు నటించారు కాబట్టి యాక్షన్ తీసుకోలేదు. లేకపోతే కోడికత్తి సీన్ బెయిల్ వస్తే బయటకు వచ్చి అందరికి చెప్పాడు కదా, బాబు నన్ను డ్రామా చేయమన్నారు, పరంలో కత్తిచ్చారు, నేను దాన్ని ఇలా పొడిచినట్టు యాక్షన్ చేశాను, దాన్ని స్టెరిలైజ్ చేశానని చెప్పారు కదా. మరి ఈ రోజు అతన్ని మీరు ఎందుకు బయట రానివ్వట్లా? మీరు భయపడతా ఉన్నారు, మీరు తప్పులు చేస్తా ఉన్నారు. మీరు మర్డర్ చేసిన వాళ్ళకి మీ ప్రాణం అంటే విలువ లేని ప్రభుత్వం ఇది. దానికి ఉదాహరణ వివేకానంద రెడ్డి, దానికి ఉదాహరణ సుబ్రహ్మణ్యం కార్ డ్రైవరు. కాదని చెప్పి ధైర్యం ఎవరు చెప్పొచ్చు. వైసీపీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. ప్రాణానికి విలువ లేని ప్రభుత్వం ఇది. సామాన్యుడు మాట్లాడితే ప్రాణం పోయిలా కొడతారు. అదే మామూలు ఏమన్నా కొంచెం మీ బంధువు అయితే అటు అరెస్ట్ చేయడం లేదు, అటు వారెంట్ ఇవ్వడానికి లేదు, వాళ్ళ ఈ సిబిఐ అరెస్ట్ చేయడానికి కూడా. ఇదండి ప్రభుత్వం తీరు. ఇంకా మనం ఇంత మొత్తుకున్నా సరే జనం నమ్ముతున్నారా లేదని మనం ఆలోచించక న్యాయం మాట్లాడితే వెళ్ళడమే. మనం వాళ్ళని ఆలోచించకపోతే రాష్ట్రం బస్సు పట్టిపోద్ది. ఈ రాష్ట్రంలో నెక్స్ట్ భవిష్యత్తు ఉండదు. దానికోసం మా తప్పని తప్ప ఏదో మీ ఛానల్లో కూర్చొని మేము చెప్పేది నిజమా కదా ఇది చెప్పమంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తా కూర్చొని మీరు ఎందుకు అడ్డుకున్నారు? సార్ ఇప్పుడు అదే కదా సార్ క్లియర్ గా కనిపిస్తోంది కదా సార్. మీరు అన్నవి కుటుంబ సభ్యులకే న్యాయం చేయట్లేదు, ఇంకా ప్రజలకు ఏం చేస్తారు అనేది మీరు మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజలు మాట్లాడుతున్న కామెంట్ సార్. ఇప్పుడు ఒక తల్లికి న్యాయం చేయలేదు, తల్లి కూడా ఇప్పుడు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది చెల్లిని నమ్మించి ఏదైతే మోసం చేస్తారంటే రాజ్యసభ పదవి అడిగారు, షర్మిలకు ఇవ్వలేదు. రాజకీయంగా చాలా తను కూడా ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ నిలబడడానికి షర్మిల కూడా చాలా పోరాటం చేసింది, ప్రజల్లో ఉన్నది, పాదయాత్ర చేసింది ఆయన జైల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చున్నారంటే దాంట్లో మ్యాక్సిమం తను కూడా కష్టపడింది. సో ఇప్పుడు ఆమెకు ఎట్లాంటి పదవి లేకుండా తను ఆ విధంగా చేశారు. ఇప్పుడు సునీత వాళ్ళ భర్త చనిపోతే క్షమించాలి వాళ్ళ నాన్న చనిపోతే, సో వాళ్ళ నాన్న చనిపోతే దానికి న్యాయం లేదు. ఆమె ఇక్కడ సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో న్యాయం జరగట్లేదని వేరే రాష్ట్రాలకు పోతుంది. ఈ విధంగా కుటుంబ సభ్యులకే న్యాయం చేయట్లేదు, ప్రజలకు ఏం చేస్తారు?
సార్ కుటుంబ పవన్ గారు సభ్యులు పవన్ గారు మీరు పవన్ గారు శ్రీనాథ్ మాట్లాడబోయే ముందు నేను ఒక మాట మాట్లాడు. చెప్పండి చెప్పండి. అసలు మీరేంటండి నాకు అర్థం కాదు. న్యాయం జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయకపోతే, వాళ్ళకి న్యాయం చేయకపోతే ప్రజలకు ఎట్లా మేలు చేస్తారని మీరు మాట్లాడుతున్నారు. అసలు చంపినోడు చంపించినోడు న్యాయం ఎట్లా చేస్తారండి? ఈ క్వశ్చన్ ఎందుకు, ఈ టైప్ గా ఎందుకు మాట్లాడరు మీరు? అంటే కన్ఫర్మ్ కాలేదు కదా ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు. మనం ఎట్లా కరెక్ట్ అని చెప్తాం? ఇవన్నీ కదండి. ఏది మాట్లాడిన అనుమానం మాత్రం వాళ్ళు నిజం చేసుకున్నారు. మీరు మాట్లాడిన దానికి వాళ్ళే రుజువు చేసుకున్నారు. మేము కోర్టులకు వెళ్ళాం, మమ్మల్ని మీరేం చేయలేరు అంటే ఏంటంటే అర్థం ఏంటి? మీరు అన్నారు కదా, మీరు ఎందుకు అలా అంటలేదు, నాళ్ళే చెప్తున్నారు మేము చేసే కాబట్టి మేము వెళ్తలేదు, మాకు భయం. చంద్రబాబు గారు చేయలేదు కాబట్టి 52 రోజులు జైల్లో పెట్టారు అన్యాయంగా. ఇవాళ వాళ్ళ పత్రాలు గొడుగు తలగొక్కున్నారు. ఇవాళ ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, సింపతి కలిగింది. అయ్యో 72 సంవత్సరాలు పెద్ద ఆయన తీసుకెళ్లి ఏ ఎవిడెన్స్ పూర్తి చేయలేపారు ఇవాళ వరకు. అలాంటిది మీరు మీ చిన్నాయని చంపారు అని అన్నప్పుడు, చిన్నాయని ఎవరు చంపారు? క్యాన్సర్ని దౌర్భాగ్య పరిస్థితులు స్టేట్ లో ఉంటే అది మీరే కారణం. ఇండైరెక్ట్ గా మనం చెప్పక్కలా, మాడికెళ్ళారు. మనం చెప్తే ప్రతిపక్షం చెప్తే నిజమవుతుంది. వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మేము అరెస్ట్, ఎందుకంటే కోర్టుకి వెళ్తే భయం ఏంటి మీకు? సిబిఐకి వెళ్తే భయం ఏంటి? తప్పు చేయబట్టి వెళ్ళండి. చంద్రబాబు రాలేదా? తప్పు చేయలేదు కాబట్టి బయటకు వచ్చారు. మళ్ళీ ఆయన తప్పు చేస్తుంటే బయటకు వదులుతారు. మీరు ఎన్ని కేసులు పెట్టాలని చూశారు? మీరు మీ చేతిలో పెన్ను కాగితం ఉంది, డీజీపీలు ఉన్నారు, డిఐజీలు ఉన్నారు, పోలీస్ ఎస్పీలు ఉన్నారు. మీరు ఎవరి మీద కేసు పెట్టేస్తారు. మీరు ఎవరైనా ఏం చేసినా అడుగుతాకు లేదు ఇక్కడ. కానీ రాష్ట్రంలో ప్రజల మధ్య గుర్తు పెట్టుకుంటారు. ఈ రాష్ట్రంలో దళితులు జరిగిన అన్యాయం మీ కుటుంబంలో చేసిన మీరు అన్యాయం చేసినట్టే లెక్క. మీరు తేల్చలేదు 5 సంవత్సరాలు అంటే మీ పాత్ర ఉందనేది జనం నమ్ముతూ ఉన్నారు. ఇవాళ అవినాష్ రెడ్డి 3000 మంది ఉంటే మానేస్తారండి? నేను మర్డర్ చేసి 3000 మంది పెట్టుకుంటే నాకు చట్టం వర్తించదా? అవినాష్ రెడ్డి గారికి వర్తించదా? జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు వెళ్ళకపోతే 3041 వాయిదాలు తీసుకున్నారు. సామాన్యుడు వెళ్ళకపోతే మీరు ఈ పాటికి ఏం చేస్తారు చెప్పండి? అంటే ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతాయని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఎవరు వెళ్ళమన్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలు వెళ్తే మామూలు హోదాలు వెళ్ళండి. అక్కడ ముఖ్యమంత్రి హోదా ఆఫీసులో వెళ్ళబెట్టండి. ఇక్కడ ఏం పరిపాలన చేస్తున్నారని మీరు వెళ్ళకపోతాకి. మీరు ఇప్పుడు పక్కన ఉన్న దానికి 40 కిలోమీటర్లు వెళ్తే 250 కిలోమీటర్లు హెలికాప్టర్ తెప్పించి వెళ్తలేదా? దానికేమవుద్ది? మా డబ్బు ఆల్రెడీ పోతా ఉంది. ఎవరైతే మీ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ప్రభుత్వం ఇది. ఎందుకంటే మీ యొక్క ఎవరైతే సలహాదారులకే కోట్లాది రూపాయలు జీతాలు ఇస్తూ ఉన్నారు. ఎవరు డబ్బు ఇస్తారు మీరు చెప్పండి? ఏం సలహా ఇచ్చారు రాష్ట్రాన్ని బాగు చేస్తానికి? తీర ప్రాంతాలు అభివృద్ధి చేశారా? విశాఖ ఉక్కును కాపాడారా? లేకపోతే పోలవరం బయట కట్టించారా? రోడ్లు వేసారా? రైతులు ఆదుకున్నారా? లిక్కర్లో ఎలా సంపాదించాలి, గంజాయిలు ఎలా సంపాదించాలి, లేకపోతే మైన్స్ ఎలా దోచుకోవాలి, ఇసుక ఎలా అమ్ముకోవాలి, ఇదే కదా మీరు చేసేది. రాష్ట్రాన్ని న్యాయం చేశారు మీరు సలహాదారులు. సిగ్గుంటారు మరి మాట్లాడతాకి. 60 మంది సలహాదారులు, నెలకు 5 లక్షల జీతం, వాళ్ళ బంగ్లాలు, అటెండర్లు, గన్మెన్లు. ఎవడమ్మా సొమ్మని ఇస్తారండి? ఇది ఎవరు డబ్బని ఇస్తారు? మీరు ఇవన్నీ ఆలోచించి చేయాలి. ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటే నిజం. ప్రతిపక్షాలు చెప్తే మళ్ళీ అది ఏమవుతుందంటే అభియోగం. మన అభియోగం కావాలి, నిజం కావాలా? చెప్పండి. మాట్లాడతాం, మాకేం భయం లేదు చెప్పడానికి. మాకేం మాట్లాడుతున్నా ఇప్పుడు ఏం భయపడితే మీ ఛానల్లోకి వచ్చి మాట్లాడాం కదా, మాకు మాట్లాడతానికి ఇబ్బంది లేదు. అది నిజం అనేది నిర్ధారించవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఎస్కేప్ అవుతే దాని బాధ్యత వాళ్ళే తీసుకోవాలి. రైట్ సార్, ఒక్కసారి మా క్రైమ్ కరెస్పాండెంట్ ఉన్నారు సార్ కోర్టు దగ్గర నుంచి. సో ఈరోజు ఏం జరిగిందో ఒక్కసారి మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ప్రవీణ్ ఉన్నారు. రైట్ ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? అసలు ఏంటి ఈరోజు కోర్టులో జరిగిన అంశాలు ఏంటి? అంటే సాక్ష్యాలు చెరిపేస్తేనే జైల్లో వేస్తారా ఏంటి అసలు?